పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఈ బాప్తిస్మాలు ఇస్తే, నేను అద్భుత ప్రసంగం చేస్తే ఏమైనా పరలోకం వెళ్ళను. నేను బతికినంత కాలం పరిశుద్ధత మీదే మాట్లాడితే పరలోకం వెళ్ళను. పరిశుద్ధత కలిగి ఉంటే వెళ్తాం అంతే. దానికి ఇంకా రెండో దారులు దొడ్డిదారులు ఏమి ఉండవు. బైబిల్ అవునంటే అవును, కాదంటే కాదు. దానికి ఇంకా వింతమైన వ్యాఖ్యానాలు ఏమి ఉండవు. ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేదు. కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5-8 చెప్పింది కూడా కదా, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే పరిశుద్ధతే. ఇదేమి వ్యక్తిగత విషయం కనుక చేతుల పైకెత్తి చెప్పక్కర్లేదు. కానీ పరిశుద్ధత నీలో అసలు ప్రారంభించబడిందా? శుద్ధీకరించబడ్డావా? దాన్ని కొనసాగించుకుంటున్నావా? అసలు ఆ రూట్లోకి వచ్చావా? పరిశుద్ధులు అని పిలువబడే గుంపులో నీవు ఉన్నావా? ఇప్పుడు మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడకనే మనకు తెలిసిన మన మాట, మన చూపు, మన స్పర్శ, మన ఆశ, ఇవన్నీ పరిశుద్ధమేనా? మన కోరిక పవిత్రమేనా? మన కోపం పవిత్రమేనా? మన ఆవేశం పవిత్రమేనా?